ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నర్సంపేటకు చేరుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాసేపట్లో ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాకతో ముత్తోజ్పేటలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ఏ క్షణంలోనైనా ఉద్రిక్తత పరిస్థితి తలెత్తే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు వేరే వారిని గ్రామంలోకి అనుమతి ఇవ్వడం లేదు. భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్ నర్సంపేటకైతే చేరుకోవాలని చెప్పొచ్చు. నిన్న ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేసినటువంటి శంకర్ గౌడ్ ఆత్మహత్యకైతే పాల్పడిన నేపథ్యంలో చికిత్స పొందైతే మృతి చెందాడు. నిన్న రాత్రి సమయంలో ఇక్కడికైతే తన కూతురు స్వగ్రామైనటువంటి ముత్తోజిపేట గ్రామానికి అయితే తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడికైతే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు, అదేవిధంగా ఆర్టీసీ సంబంధించిన జేఏసీ నేతలు, కార్మికులు పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికైతే తరలి వస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆర్టీసీ డ్రైవర్ పనిచేసినటువంటి శంకర్ గౌడ్ ను పరామర్శించేందుకైతే బయలుదేరారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే నర్సంపేట ప్రాంతంలోకి అయితే వచ్చారు. మరికొద్దిసేపట్లో తన కూతురు స్వగ్రహమైనటువంటి శంకర్ గౌడ్ మృతదేహానికి అయితే నివాళులు అర్పించేటప్పటికి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఆర్టీసీ సంబంధించినటువంటి సమ్మె అయితే కొనసాగుతుంది. ఈ రోజు 3వ రోజుకైతే చేరుకుంది. వారికి న్యాయపరమైనటువంటి డిమాండ్లతో ప్రభుత్వంతో వారైతే కూడా చర్చలు జరిపారు. అందులో ప్రధానమైనటువంటి 3 డిమాండ్లు మినహా మిగతా వాటికైతే ప్రభుత్వం అయితే అంగీకరించింది. కానీ మిగతా సంబంధించిన 3 డిమాండ్స్ అంగీకరించకపోవడంతో ఆర్టీసీ జేఏసీ మాత్రం సమ్మెకి పిలుపునిచ్చిన నేపథ్యంలో గత 3 రోజుల నుంచి మాత్రం బస్సులు డిపోలకే పరిమితం కావటం, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు మాత్రం డిపోల ముందు అయితే ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. మరోవైపు ఇటు పోలీసుల అణచివేత, అదేవిధంగా ప్రభుత్వం దిగి రాకపోవడం, మొండి వైఖరిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది కార్మికులు అయితే మనస్తాపానికైతే గురవుతున్నారు. నిన్న అలాంటి ఘటన మాత్రం నర్సంపేట ప్రాంతంలో చోటు చేసుకుంది. శంకర్ గౌడ్ గత 20 సంవత్సరాలుగా ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో 2 రోజులు కూడా సమ్మెలో చురుగ్గా పాల్గొన్న క్రమంలో నిన్న ఏదో కూడా నర్సంపేట డిపోకు సంబంధించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం, ఆ తర్వాతకి టీ విరామంలో టీ తాగేందుకు వెళ్లి ఆ తర్వాతకి ఒక్కసారిగా మనస్తాపానికి అయితే గురైన క్రమంలో తిరిగి శిబిరం వద్దకు వచ్చిన తర్వాత అక్కడటువంటి డిపో వైపు వెళ్తూ అక్కడటువంటి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని అయితే నిప్పట్టించుకోవడంతో అతన్ని పక్కనే ఉన్నటువంటి తోటి కార్మికులు అతన్ని మంటలాపే ప్రయత్నం చేయడం, ఆ వెంటనే స్థానికులైతే ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడానికి మెరుగైన వైద్యం కోసం అయితే హైదరాబాద్ తరలించిన నేపథ్యంలో అతనైతే ఏదో ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో కూడా ఎక్కువ శాతం కాలిన గాయాలు ఉండడంతో సుమారుగా 80% పైగా కాలిన గాయాలతో కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని ఈ క్రమంలో ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి నేతలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైనటువంటి డిమాండ్లతో ఒప్పుకోవాలని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ వివిధ ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీల నేతలు అయితే ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావటం, శంకర్ గౌడ్ ను నివాళులర్పించడంతో ఇక్కడ నిరసన తేలినటువంటి క్రమంలో పోలీసులు అయితే ఇక్కడ అడ్డుకోవడం, ఆ వెంటనే వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులను తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ తతంగం మొత్తం ఉదయం నుంచి ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది చెప్పొచ్చు. ఉదయం ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీరంతా కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలిపేటువంటి క్రమంలో వారందరినీ అరెస్ట్ చేసి పోలీసులను తరలించడం, ఆ తర్వాతకి వివిధ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇలాగే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా సంబంధించిన ఆర్టీసీ సంబంధించిన నేతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిగతా గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే వారిని ఎక్కడికక్కడికి అడ్డుకోవడం, బారికేడ్లు ఏర్పాటు చేసి ఊరి చివరి ప్రాంతంలోనే వాహనాలను అడ్డుకునేటువంటి పరిస్థితి అయితే మరోవైపు కనిపిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా
ఇక్కడ గ్రామంలో మాత్రం ఎవరు కూడా అనుమతి లేకుండా రావద్దంటూ కూడా కొన్ని పోలీసులు కూడా కొంతమందికి హెచ్చరికలు జారీ చేసినట్టు సేపట్లో బండి సంజయ్ అయితే ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ శంకర్ గౌడ్ అయితే నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు సునీత. అయితే ఇప్పుడు బండి సంజయ్ మినహా ఏదైతే గ్రామంలోకి ఎవరిని రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నర్సంపేట పద్ధతి ముత్తోజిపేట గ్రామం మొత్తం పూర్తిగా అష్టదిగ్బంధనం చేస్తామని చెప్పొచ్చు. పోలీసులు అడుగు అడుగునా కూడా పోలీసులు భారీగా మోహరించడం, ఇటువైపు కూడా ఎవరు రాకుండా ఉండేందుకైతే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పొచ్చు. ఇటు చివరి ప్రాంతం ఉంటుంది ఏదైతే ఉందో కూడా ఇది నర్సంపేట నుంచి మైపల్లి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. ఈ రహదారిపై కూడా పూర్తిగా వెహికల్స్ కూడా దారి మళ్లింపు చర్యలు అయితే చేపట్టారు. అదేవిధంగా మిగతా సంబంధించి ఎవరు కూడా గ్రామంలోకి రావద్దంటూ కొన్ని హెచ్చరికలు చేయడం, అదేవిధంగా ఆ ఊరి చివరి ప్రాంతంలో మాత్రం బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరైనా అనుమతి ఉన్నవారు మాత్రమే లేదా ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే లోపలికైతే అలౌ చేస్తున్నారు. మిగతా వారు ఎవరిని కూడా లోనికి రాకుండా కూడా పోలీసులు అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మరోవైపు కనిపిస్తుంది చెప్పవచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.